హాస్టళ్లలో నాసిరకం ఫుడ్, పురుగుల అన్నము, నీళ్ల చారు, ఎప్పుడైనా గుడ్లు పెట్టినా మాంసం పెట్టినా కుళ్ళిపోయింది. ఎంత దారుణం ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా పెట్టమన్నాడా అని కూడా కొంతమంది అన్నారు నాతో. రేవంత్ రెడ్డి పెట్టమన్నాడు, పాపం ఆయన ఎందుకు అట్లా పెట్టమంటాడు? ఆయన పని అది కాదు. మేము గతంలో రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉండి విడుదలయ్యి ఇంటికి పోయినప్పుడు, అప్పుడు మేము ఆయన ఒకటే పార్టీలో ఉన్నాం. వాళ్ళ ఇంటికి పోయిన పాపం మంచి భోజనం పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఆ భోజనం ఇప్పటికీ గుర్తుంది నాకు. జొన్న రొట్టెలు, మటన్ వేడివేడిగా, కోడి కూర, దాల్చా, పచ్చిపులుసు, బగారన్నం, తెల్లన్నం, పెరుగు, షడ్రసోపేతమైన భోజనం రేవంత్ రెడ్డి నాకు పెట్టిండు. మరి అందరూ కూడా మంచి భోజనం తినాలి కదా రేవంత్ రెడ్డి గారు. హాస్టళ్లలో ఉండే పిల్లలు కూడా తినాలి కదా. ఎన్ని ఆశలతో, ఎంత భరోసా వాళ్ళు ఫీల్ అయ్యి వస్తారు గురుకులాలకి. ఇల్లు వదిలి, అమ్మ నాయనలను వదిలి, తోడబుట్టలను వదిలి, ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటూ వాళ్ళని ఇట్లా కలుషితాహారానికి గురి చేయడం ఏమన్నా పద్ధత రేవంత్